మీ వ్యాపారాలు కావా? హలో, రైట్ రైట్. ఒక్కసారి అశోక్ గారు ఇంకో కాల్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, మీ అభిప్రాయం నాకు అర్థమైంది. రైట్, ఇంకో కాలర్ పేరు పీసీఆర్ మోహన్ ఫ్రమ్ మలక్పేట్. మోహన్ గారు మాట్లాడండి. హలో మోహన్ గారు వినబడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. అన్న అందరికి ఆజాద్ అన్న, అనిల్ అన్న, రవి అన్న అందరికి నమస్తే అన్న. అనిల్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈడ నడుస్తుంది ఏంది మ్యాటర్ అంటే, మీరు తెలంగాణ వాళ్ళు పనికిరారు, దేనికి పని చేయనికే రాదు, తాగుతారు పండుకుంటారు అంటారు. అంటే ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్న వాళ్ళమంతా తాగే పని చేసి తింటున్నామా అన్న? మేము ఇంకేం పని చేస్తలేమా? ఇప్పుడు మీ దాంట్లో మారోడోళ్ళలో అందరు పని చేసేటోళ్ళే ఉన్నారా అన్న? మీ రాజస్థాన్కి నేను తిరిగినాను, మీ జైపూర్ నేను తిరిగినాను. ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో మాకు తెలుసు. ఇప్పుడు మేము వాళ్ళని అట్లే క్రిటిసైజ్ చేస్తున్నామా అన్న? మీకు క్రిటిసైజ్ చేసే పని ఏముందన్న మమ్మల్ని? ఇప్పుడు మీరు మా దగ్గర వచ్చి ఉంటారు కదా. అనిల్ గారు అబ్జెక్ట్ చేస్తున్నారు, క్రిటిసైజింగ్ ని అనిల్ గారు అబ్జెక్ట్ చేస్తున్నారు. అనిల్ గారు కూడా దాన్ని తప్పుపడుతున్నారు. అదే అన్న, ఇప్పుడు నేను ఏమంటున్నానన్నా, ఇప్పుడు మార్వాడి బిజినెస్ అంటున్నారు, మీరు కాదని అన్న. కానీ మాక్సిమం డూప్లికేషన్ ఎవరు చేస్తున్నారన్న కాటేదాన్లో, బేగం బజార్లో? ఒక మాట చెప్పండి మీరు. అందరినీ పోయి అయితే మేము బట్టియలేం కదన్నా. ఎవరు బట్టియాలి వీళ్ళని? ప్రభుత్వం బట్టియాలి. ఇప్పుడు నాకు డిటెక్టివ్ పని ఇవ్వండి, లేకపోతే నాకు నెలకు జీతం ఇవ్వండి 1,00,000 రూపాయలు, నేను బట్టిస్తాను రోజు వచ్చి. ఇప్పుడు నాకు రోజు ఈ పని పెట్టుకోలేం కదన్నా నేను. ఇప్పుడు ఆజాద్ వచ్చి పట్టిస్తాడన్నా యూనివర్సిటీకి వెళ్ళి రోజు బట్టియమంటే? మాట మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నా అక్కడక్కడ పట్టించవచ్చు. పెద్ద ఆజాద్ రావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ లో చేయగలుగుతారన్నా? ఇప్పుడు మీరు ఏమంటారు, ఏమన్నంటే మీరు మా తెలంగాణలో మీరు ఎవరు పని చేయరు. మేము ఏం పని చేయకపోతే మరి మీరు మాకు పైసలు ఇస్తున్నారా? మాకు అన్నం పెడుతురా రోజు ఫ్రీగా? అవును, పని చేస్తేనే కదన్నా. ఇప్పుడు అన్న ఆర్టీవీలో కూర్చుండు, ఉత్తగిస్తుర్రా అన్నకు పైసలు? మీరు అట్లా మాట్లాడొద్దన్నా. మీరు ఆ పొజిషన్ నుండి మీరు అట్లా మాట్లాడదు. ఎవరిని చీప్ గా చూడొద్దు. మీరు ఫస్ట్ చీప్ గా చూడడం బంద్ చేయండి. చీప్ గా చూస్తలేం కదన్నా. ఇప్పుడు మీ షాప్లలోకి వచ్చి కొంటున్నాం, మీ హోటల్లో లీగల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లి అందరికి లీగల్ గా మనం చట్టసభలో దీన్ని ఫైట్ చేసి ఖచ్చితంగా బ్లాక్ దందాన్ని, 2 నంబర్ మాల్ ని, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ బంద్ చేసేటట్టుగా వాళ్ళు ముందు అడిగి వేస్తున్నారు. కాబట్టి పిడమర్తి రవి గారు లాంటి కార్యక్రమాలకి ఆర్థికంగా తోడ్పడాలి, బలపరిచి వాళ్ళు ముందు తీసుకెళ్తే వాళ్ళు ముందుకెళ్ళి ఇట్లాంటి దందాలన్నీ బంద్ చేయించగలుగుతారు. ఆజాద్ గారు లాంటి వాళ్ళు మన ముందు పెద్దలు ఉన్నారు. కాబట్టి ఆ కన్స్ట్రక్టివ్ డైరెక్షన్ ఇది వెళ్ళాలి. కానీ మనము తగలబెట్టడాలు, రెచ్చగొట్టుకోవటాలు, వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళు వాళ్ళుగా రెచ్చగొట్టుకోవడం అది తప్పు అవుతుంది, ఖచ్చితంగా తప్పు అవుతుంది. తగలబెట్టిరంటే ఎవరిది వాళ్ళు కూడా తగలబెట్టుకొని వాళ్ళు తగలబెట్టిరని చెప్పొచ్చు. అట్లేముందన్నా, మీరు తగలబెట్టి మేము తగలబెట్టిరని చెప్పలేరా మీరు? డెఫినెట్ గా తప్పు. అది తగలబెట్టడం అనేటువంటి ఆ చర్య, ఆ మాట 100% తప్పు. ఎవరు చేసినా తప్పే అది, ఎవరు చేసినా తప్పే అది. ఐ అబ్జెక్ట్ దట్. నేను దాన్ని తప్పుగానే చెప్తున్నాను. డెఫినెట్ గా ఇప్పటికైనా పోలీసులు నిందితులు ఎవరు తీసుకొని ఆ నిందితుల్ని డెఫినెట్ గా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. సో రవి గారితో మాట్లాడతారు. రవి గారు, లీగల్ గా వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ అంతా మళ్ళీ రేజ్ చేయడం గల ప్రధాన కారణం ఇక్కడ తగలబెట్టడం. లీగల్ గా వెళ్ళండి అని అంటున్నారు. అనిల్ గారు చెప్పేది కానీ మనంతా మాట్లాడుకోవాల్సింది ఒక చదువుకున్న వ్యక్తిగా లీగల్ గా వెళ్ళడమే. మనం భౌతిక దాడులు చేయకూడదు, 30% సమంజసం కాదు అది. సో లీగల్ గా వెళ్ళకుండా ఈ దాడులు ఎలా చూస్తారు మీరు? భౌతిక దాడులు చేసింది వాళ్ళండి, షాపు తగలబెట్టింది మా వాళ్ళు. తెలంగాణ వాళ్ళ లేకపోతే అది ఎట్లయిందని చూద్దాం. అయితే లీగల్ గా పోవడానికి అది ఈ రాష్ట్రంలో కొత్త షాప్ పెట్టొద్దంటే లీగల్ గా ఏముంటుందండి? రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం దగ్గర మేము ప్రతిపాదన పెట్టబోతున్నాం. 80% రిటైల్ వ్యాపారం అంతా కూడా తెలంగాణ వ్యాపార చేతుల్లో ఉండాలి. 90% ఉద్యోగాలు తెలంగాణ యువకులకు ఇవ్వాలి. ఈ డిమాండ్లు పెట్టుకుంటూ మేము సీఎంను కలుస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళే డీజీపీని కలిసి వాళ్ళే తిట్టి వాళ్ళే డీజీపీని కలుస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రశాంతంగా ఉండే సమాజాన్ని వాళ్ళ మాటలతో రెచ్చగొట్టి అవమానపరిచి అగౌరవపరిచి తన్నించుకుంటారు. వాళ్ళు మర్యాదగా మాట్లాడి సహజీవనం అంటే అందరూ కలిసి బతుకుతున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు కూడా మీకు 10 షాపులు ఉన్నాయి, ఇప్పటికి మాకు ఇక పెట్టకండి చాలు మేము పెట్టుకుంటాం అంటే కూడా ఆ స్వర్ణకారులు చెప్తే కూడా, పోలీసులు చెప్తే కూడా వినకుండా మరీ బలవంతంగా షాప్ పెట్టబోతుంటే తిరగబడిపోతే ఏం చేస్తారండి జనాలు? ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలంగాణలో ఎక్కడా షాపు పెట్టినా పెట్టబోతున్నా నాకు చెప్పండి. ప్రజలారా, మీరు ఆపలేకపోతే
నేనున్నాను గుర్తుపెట్టుకోండి. పిడమర్తి రవి ఉన్నాడు. ఏ కొత్త షాప్ పెట్టినా షాపు తెలంగాణలో పెట్టనివ్వం. పెట్టాలని ప్రయత్నం జరిగితే అది మీ పర్యవసానం మీరు చూస్తారు. మిమ్మల్ని కూడా తప్పనే తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వర్తక వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు షాపు పెట్టేటట్లయితే నాకు చెప్పండి. మిమ్మల్ని విషయాలు తప్పు పడుతున్నా, మీరు కూడా తప్పనే అంటా నేను. ఎందుకంటే నాకు చెప్పండి, అడ్డుకుంటా అనేటువంటి అధికారం మీకు కూడా లేదు. తెలంగాణలో ఎవరు షాప్ పెట్టలేరు. చెప్పండి, అడ్డుకుంటా అనే అధికారం మీకు కూడా లేదు. అడ్డుకుంటావు, ఆపి తీరుతాం, ఎట్లా చెప్తాం, బతిమిలాడతాం. పెట్టని వాళ్ళు ఎట్టైనా గుర్తుపెట్టుకోండి. ఇక చాలు. ఆర్య సభ అగర్వాల్ సమాజానికి, సింధు సమాజానికి మిమ్మల్ని తప్పు పడతా నేను. మీరు తప్పు అంటున్నా నేను. మీరు తప్పు. మీరు ఆపడానికి పిడమర్తి రవి గారి దగ్గర అధికారాలు లేవు. ఆపడానికి పిడమర్తి రవి గారి దగ్గర అధికారాలు లేవు. ఈ ఉద్రిక్తలు నెలకొనడానికి మీరు కొత్త షాపులే కారణం. పిడమర్తి రవి గారు వినండి, పిడమర్తి రవి గారు అధికారం మీకు లేదు. మిమ్మల్ని తప్పు పడతా నేను. మీరు తప్పు. అధికారం కాదు, హక్కు నాకున్నది. మాట్లాడే హక్కు నాకున్నది. అనిల్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. అనిల్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. తెలంగాణ సమాజం ఆగమయ్యే పనిని మేమెందుకు అనుమతిస్తాం? ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. రవి గారు నా సజెషన్, బ్రదర్ రవి గారు నా సజెషన్ ఏమంటే, 2 నంబర్ మాల్ మీద ఫైట్ చేయండి. సీఎం ని కలిసేదానికి ఫైట్ చేయండి. షాప్ పెట్టొద్దు. మాకు 90% ఉద్యోగాలు ఇవ్వాలి. రవి గారు నేనేదేమంటే, మీరు ఒక మంచి ఉద్యమాన్ని చేపట్టారు, దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. కానీ మీలాంటి నాయకులు ఇప్పుడు జైలుకు పాలైపోయి సప్పుడు లేకుండా గమనైపోతే ఉద్యమం అయిపోతుంది. కాబట్టి నేను మాట్లాడేది ఏంటంటే, మీరు 2 నంబర్ మాల్ పైన ఫైట్ చేయండి. బ్లాక్ మనీ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ దగ్గర ఫైట్ చేయండి. సీఎం అని కలవండి, 80%. 1000 మంది పిడమర్తి రవిలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరుగానే ఉద్యమగడ్డ నేను కాదంటలేదు, వస్తారు, నేను కాదలే. కానీ అది వ్యతిరేకంగా వెళ్తే ఇది అర్బన్ నక్సలిజం కిందకి వెళ్ళే ప్రమాదం ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఇది ఎక్కడ కదా కొత్త షాపులు పెట్టారంటారా? కొత్త షాపులు పెట్టొద్దని అధికారం మీకు లేదు. అడ్డుకునే అధికారం మీకు లేదు. డెఫినెట్ గా చట్టం ప్రకారం తిరుపతి పైన, తెలంగాణ శ్యాముల పైన కేసు నమోదైంది. అందరిని అరెస్ట్ చేసింది. తెలంగాణలో షాప్ పెట్టనీయము. బేగం బజార్కి నేను నీతో వస్తా. 2 నంబర్ మాల్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి పట్టుకుందాం. అధికారం రేటులు ఎక్కడ? వకీల్ సాబ్ గారు ఉద్యమాన్ని ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా నాపాలి, వాళ్ళ మీద ఎట్లా తనిఖీలు చేయాలో గవర్నమెంట్ కి చెప్తాం. మా పని మేము చేస్తాం. ఇక భవిష్యత్తులో తెలంగాణలో కొత్త షాప్ వస్తే మర్యాదగా ఉండదు, గొడవ జరుగుతుంది. కొత్త షాప్ రావద్దని ప్రభుత్వం చెప్పాలి, లేకుంటే పోలీసు వాళ్ళు చెప్పాలి, లేకపోతే ఇంకేమైనా చట్టం అంటే కాల్ ఉన్నారు. నేను మాట్లాడతాను. భరత్పురం వరంగల్. భరత్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు గో బ్యాక్ అంటున్నారు. గో బ్యాక్ ఓకే, బట్ మార్వాడి మొత్తం 2 నంబర్ దందా సార్. అది ఎట్లా అంటే, వాళ్ళు ఇప్పుడు బట్టల షాపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాపులు ఉన్నాయి. జాండు మామ్ అనేది 10 రూపాయలకు దొరుకుతుంది సార్. 10 రూపాయలకు. వాళ్ళు వచ్చేసి కంపెనీ వాళ్ళతో టైఅప్ అవుతారు. కంపెనీ మేనేజర్ వాడు రాజస్థాన్ మార్వాడే ఉంటాడు. బట్ వాడు డూప్లికేట్ తయారయ్యే 5 రూపాయలకు. అవి ఓన్లీ మార్వాడి షాపులకే ఇస్తారు. బయట రీటైల్లో దొరికేది 8 రూపాయలకు మన లోకల్ వాళ్ళకి ఇస్తారు. అది ఇచ్చేసి వాళ్ళు ఓన్లీ మార్వాడలకు ఇచ్చేసి, ఈ యాక్చువల్ తెలంగాణ డీలర్ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చేసి 8 రూపాయలకే అమ్ముతారు. మన సైకాలజీ ఏంటి, ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తెచ్చుకోవాలి. అది డూప్లికేటా ఒరిజినల్ అనేది సంబంధం లేదు. బట్టల షాపులు కూడా ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ ఉన్నది, ఇప్పుడు గోవాలో తక్కువ ఉంది ట్యాక్స్, గోవా నుంచి తెస్తారు. తెచ్చి ఓన్లీ మార్వాడి షాపులకే అమ్ముతారు, మన తెలుగు వాళ్ళకి ఇవ్వరు. ఇంకొకటి సార్, మా ఊర్లో కిరాయి 3000 ఉండే మార్వాడర్ రాకముందుకు.
ఇప్పుడు వచ్చేసి 9,000 కిరాయి. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ కూడా ఏం లేదు, మామా కాకా అని వాళ్ళు ఏదో రిలేషన్షిప్లో నడిచిపోయింది. వాడు వచ్చి ఇప్పుడు 2 లక్షలు చేసిండు అడ్వాన్స్. హలో భరత్ గారు, అంటే ఇప్పుడు సమస్య ఏంటంటారు? సమస్య ఎక్కడ అవుతుంది? ఇప్పుడు నిజంగా అటువంటి తప్పులు జరిగితే 2 నెంబర్ మాలు లేకపోతే రకరకాలు ఇవన్నీ చెప్పేటువంటి మాటలు ఉంటే లీగల్ గా పోండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఎన్ని పోతాం సార్ లీగల్? రాత్రులు బంద్ వస్తాయి వెహికల్. మీరు బేగం బజార్ లో చూడండి, రాత్రి 1కి 2 గంటలకు పోయి చూడండి ఎన్ని లారీలు ఆగింటాయో చూడండి. వన్ గోదాం ఒక దగ్గర ఉంటుంది, వన్ షాప్ ఒక దగ్గర ఉంటుంది. అవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకుంటే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా కంప్లైంట్ చేయండి. ఆ రాత్రి అయితే పోలీసులు ఉండరు, రాత్రి అధికారులు గోడంలో 2 నంబర్ దందా ఉంటది. గోడంలో వారి షాపులు వచ్చేసి ఒరిజినల్ ఉంటది. ఎవడైనా ట్యాక్స్ కూడా ఇది కూడా పోయినప్పుడు ఒరిజినల్ చూపిస్తారు వాడు. మన గోదాంలో ఒకటి ఉండదు, 2, 3 ఉంటాయి. ఓకే, సో అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టించవచ్చు కదా, మీరు రాత్రే వస్తుందని అంటున్నారు కదా, రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు ఫోన్ అంటే సార్ ఒకవేళ ఈడీ ఫస్ట్ షాప్ కి వచ్చి రెడీ చేసిన అనుకో, ఒక ఫోన్ కాల్ తోటి మార్కెట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంత విస్తరించినారంటారా మార్కెట్ కి ఒక ఫోన్ కాల్? అవును సార్, అదంతా ఒక మాఫియా. అది అనిల్ గారు ఉన్నారు, అనిల్ గారు ఏమంటారంటే లీగల్ గా వెళ్ళండి, లీగల్ గా మేము కూడా సపోర్ట్ చేస్తామంటారు. లీగల్ గా వెళ్ళండి సార్. నాకు కడిపోయింది. నేను ఎందుకంటే నేను ఇప్పుడు లాయర్ని పట్టుకొని ఎక్కడికి పోను, నేను జడ్జిని పట్టుకొని ఎక్కడికి పోను. నేను లీగల్ పోతే సమస్య పరిష్కారం. మీకు అర్థమైంది ఇందాక నేను చెప్పిన పాయింట్ అది. నేను ఏమంటానంటే వాళ్ళు ఏమంటున్నారంటే అనిల్ గారు ఏమంటారంటే మా కడుపుగాలు ఏడుస్తుంటే ఇప్పుడు మా లీగల్ పోమంటే లాయర్లను పట్టుకొని తిరగాలనా? మా కడుపుగాలు ఏడుస్తున్నాం, ఆకలి ఏడుస్తున్నాం అంటే మా లాయర్లను పట్టుకొని లీగల్ పోమంటారు ఏంటని అడుగుతున్నారు ఆయన. అదే సార్ ఇప్పుడు పిడుమర్తి రవి గారు లాంటి వాళ్ళు నేతలు ఎవరైతే బయటకు వచ్చారో ప్రతి ఏరియాకి నాయకులు నియమించేసి ఎక్కడికక్కడ సార్ ఇవన్నీ మీరు పోయి ఆయన ఆపాలి కదా, మీరు ఆపాలి కదండి వకీల్ సాబ్. మా మీద మేము ఉద్యమం చేస్తామండి, మిగతా పని మీరు చేయండి. ఏమి లైన్ నడుస్తుంది, ఫోన్ చేసి వచ్చేస్తాం మీకు దగ్గరికి. అవునండి అవును. రవి గారు ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడితే దేవరాజ్ గారు మాట్లాడుతున్నారు. దేవరాజ్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్, అందరికి నమస్తే అండి సార్. ఈసారి ఇది చర్చ కరెక్ట్ గానే జరుగుతుంది. తెలంగాణలో చాలా బయటి అంటే ఈ మార్వాడి వాళ్ళు కావచ్చు, గుజరాతీ వాళ్ళు కావచ్చు, ఊర్ల దాకా వెళ్ళిపోయి సార్. వీళ్ళు ఊర్లో కిరాణా షాప్, చిన్న కిరాణా షాప్ కూడా వాళ్లకు పోటీ పడలేకపోతున్నారు. వీళ్ళు హైదరాబాద్ ఏరియాలోనే ఉండి హోల్సేల్ గా ఉన్నప్పుడు మేమేమో రిటైల్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముకునే వాళ్ళం. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చీమల గందులాగా కదిలిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈ తెలంగాణ 2014 తర్వాత ఇప్పుడు వీళ్ళకంతా వ్యాపారం స్కోప్ అనేది వీళ్ళకు కనిపించినంత ఈజీగా మన తెలంగాణ కనిపించదు. ఎందుకంటే మన తెలంగాణలో ఏంటంటే సార్ ఓన్లీ వ్యాపారం మాత్రమే కాదు, ఓన్లీ వ్యాపార కుటుంబం మాత్రమే లేరు. ఆ ఒక కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తే, ఇంకొకరు సైన్యంలో ఉంటే, ఇంకొకరు వ్యవసాయం చేస్తే, ఒకవేళ ఉద్యోగాలు రాకపోతే ఎవరైనా వ్యాపారం చేసుకుందామని చెప్పేసి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి ముస్లిం దాకా వీళ్ళంతా ఓన్లీ వ్యాపారం మాత్రమే చేయడం వల్ల మాకంటే చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. అడ్వాన్స్ గా ఉండడం, వీళ్ళ యూనిటీ ఉండడం వల్ల వీళ్ళను ఈ విధంగా పోటీలో పడలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సార్ యువకులకు ఉద్యోగాలు అయితే అందరికి ఇవ్వలేదు కదా గవర్నమెంట్, ఇచ్చినంత ఇచ్చిరు అనుకో. కానీ మిగతా యువకులు ఏదైతే ఉద్యోగాలు వస్తలేవంటే వాళ్ళు వ్యాపారం చేసుకుందాం అనుకంటే వ్యాపారం చేసుకుందామని వీళ్ళకి ఆలోచన వచ్చినా, ఏదైనా షాప్ పెడదాం అనుకుని ప్లేస్ చూసినా మేము అనుకునే లోపలే వీళ్ళు వచ్చి పెట్టేస్తారు. అంటే వీళ్ళకి ఎంత అడ్వాన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల, డబ్బు ఉండడం వల్ల, వీళ్ళ యూనిటీ ఉండడం వల్ల, వీళ్ళే సపోర్ట్ చేసుకోవడం వల్ల మేము వీళ్ళని పోటీ పడలేకపోతున్నాం. అంటే వీళ్ళు చేయొద్దా అంటే చేయొద్దని కాదు. కామెంట్ వచ్చింది, వాళ్ళు ఏమంటారంటే కుల వృత్తులు అంటున్నారు. కుల వృత్తులు ఎక్కడున్నాయి? నిజంగా కుల వృత్తులు ఉంటే నన్ను కూడా క్వశ్చన్ చేస్తూ తను ఏమంటానంటే, తన పేరు రేణుక అంట కామెంట్ చేసిన దాంట్లో, కుల వృత్తి చేసుకునే యాంకర్ ఆఫీసులో ఎందుకున్నాడంట. కుల వృత్తి చేసుకోవాలంటే, కుల వృత్తులు అంటే మొత్తం అందరం కుల వృత్తులకే పరిమితం అయిపోవాలి, బయటికి ఎవరు రావద్దిగా. పాపం ఇంకా మన తెలంగాణ ప్రజలు స్వర్ణకారులు అంటే కేవలం అదే పని చేసుకోవాలి, వేరే బయటికి రావద్దిగా. బయటికి చదువుకొని బయటికి ఉద్యోగాలు చేసుకోవద్దు, బయట వీళ్ళు వ్యాపారాలు చేయొద్దు. కుల వృత్తులు అంటే రజకలు ఇంకా అదే పని చేసుకోవాలి ఊర్లలో. కుల వృత్తులు అంటే ఇంకా నేతలు అదే పని చేసుకోవాలి, బయటికి రావద్దు. కుల వృత్తులు అని చెప్పి బయటికి ఎందుకు వస్తారని కామెంట్ చేశారు. ఇక్కడ ఏం సమాధానం చెప్తారు? మీ సమాధానం ఏంటి దేవరాజ్ గారు? సార్ కుల వృత్తులు అంటే అదే వృత్తిలో ఉండిపోయే రాజ్యాంగం ఒకటే కులం, ఆ వృత్తి మీదనే వాళ్ళు ఉండిపోవాలి, ఇంకా వేరే దాన్ని చేయొద్దని ఏమి చెప్పలేదు సార్ ఎవరికి. స్వతంత్రంగా ఒక కుటుంబంలో ఒక కుల వృత్తులు కావచ్చు, ఏ పనైనా చేసుకోవడానికి వాళ్ళకి దేశంలో స్కోప్ ఉంది. కానీ తెలంగాణలో
తెలంగాణలో ఈ మార్వాడిది ఇప్పుడు ఎక్కువ రావడానికి కారణం వీళ్ళకు ఈ ఏదైతే మనం ఇప్పుడే తెలంగాణ వచ్చింది. ఆల్రెడీ మనం చాలా అంటే ఆంధ్ర వాళ్ళ మీద కొట్లాడి మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఇంకేదైనా చేద్దాం, మన తెలంగాణ గురించి ఉద్యోగాల వ్యాపారాల ఏం చేద్దాం అనుకునే లోపలే వీళ్ళు వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు. సో మనకు ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కులవృత్తులు కులవృత్తులు చేస్తారు. కులవృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తారు. సైన్యంలో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు అన్ని చేస్తారు సార్. ఎందుకు చేయకూడదు? కులవృత్తులు కూడా చేస్తాం, సైన్యంలో కూడా ఉంటాం, ఉద్యోగాలు కూడా చేస్తాం, రాజకీయంలో చేస్తాం, అన్ని చేస్తాం. అందరికీ హక్కులు ఉంటాయి. ఒక్కరే కులవృత్తులు మాత్రమే చేయాలి ఉద్యోగాలు. ఇంకొకటి నాకు అనిపించింది అంటే వ్యక్తిగతంగా సో కులవృత్తులు చేయాలని చెప్పి ఎవరైతే కామెంట్ చేసిరో అంటే ఇక్కడ మేము ఇంకా కులవృత్తులు చేసుకుంటూ ఉండి తెలంగాణ వాళ్ళంతా ఇంకా రజకులు అదే రకంగా గ్రామాల్లో ఇంకా అదే పని చేస్తూ, ఎస్సీ దళితులంతా అదే పని చేస్తూ, వడ్రంగి వాళ్ళు అదే పని చేస్తూ, స్వర్ణకారు అదే పని చేస్తూ ఉంటే మీరు వ్యాపారంలోకి వచ్చి మమ్మల్ని మొత్తం అక్కడ కులవృత్తులు మొత్తం కొల్లగొట్టి మీరు వ్యాపారాలు చేసి ఇక్కడ డబ్బులు సంపాదిస్తారా? అంటే మీ సమాధానం ఏంటి? మీరు సపోర్ట్ చేయండి, తప్పలేదు. దేవరాజ్ గారు ఒక నిమిషం, నేను కామెంట్కి సమాధానం చెప్తున్నాను. మీరు సపోర్ట్ అంటే కులవృత్తులు ఎక్కడో అక్కడే ఆగిపోవాలా, ఇంకా బయటికి రావద్దా? ఇంకా మేము కులవృత్తులు చేసి అక్కడే ఆగిపోతే మీరు మొత్తం దాచుకొని పోతారా? ఇక్కడ సమాధానం ఏంటి? మీరు ఆ వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్ట లేకుంటే దోచుకునే వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్ట? నేను అందరూ దోచుకుంటానని చెప్పట్లేదు, ఐఎమ్ సారీ, నేను మొత్తం దోచుకుంటానని చెప్పట్లేదు. నేను అంటుంది ఒకటే, మీరు కులవృత్తులు చేసే వాళ్ళు యాంకర్ స్టూడియోలో ఏం చేస్తున్నారంటే నేను ఇంకా కులవృత్తి చేసుకుంటూ ఆడే ఉంటే మీరు మమ్మల్ని మొత్తం మోసం చేసి దగా చేసి కుట్రలు చేసి మీలాంటి కొంతమంది కామెంట్లు పెట్టి ఎవరైతే చెప్తున్నారో కులవృత్తులను ఇంకా మాట్లాడుతున్నారో మీరు సంపాదించుకొని కోటలు మేడలు మిద్దలు కడుతుంటే మేము ఇంకా అడక తినాలనా? ఆ కులవృత్తులు మీరు సరే మా ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరైతే పిడమర్తి రవి గారో ఆజాద్ గారో ఇంకెవరో తెలంగాణ బిడ్డగా నేను కూడా మా ప్రాంతాల్లో మేము కులవృత్తులు చేసుకుంటామా, మా ప్రాంతాల్లో మేము వ్యాపారాలు చేసుకుంటామా, ఇక్కడ దగా అయిపోతామా, కుట్రలు అయిపోతామా, ఏం చేసుకుంటామో వదిలేయండి. ఇక్కడ ఏం చేసుకుంటామో మా హక్కు అది. ఇక్కడ చేసుకుని ఏం చేసుకుంటాము? మేము మీ దగ్గరికి వచ్చి ఇంకేమైనా చేస్తున్నారన్నప్పుడు అక్కడ మేము చట్టాలకు లోబడి చేస్తున్నామా లేదా అని గమనించండి. ఇక్కడ మీరు కూడా చట్టాలకు లోబడి చేస్తున్నారు లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఇక్కడ ఉద్యమం జరిగింది. కానీ మేమేం చేయాలో మీరే డిసైడ్ చేసి, మీరేం చేయాలో మీరే డిసైడ్ చేసి, ఇదేంటి ఇంత అహంకారమా, ఇంత దుర్మార్గం, ఇంత దౌర్భాగ్యమా? ఈ కామెంట్ చేసే వాళ్ళు నిజంగా చెప్తున్నా, యూ ప్లీజ్ లిబరల్ చదువుకున్న వ్యక్తిలా మాట్లాడదాం, ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ చేద్దాం. మీరు వన్ సైడెడ్గా నన్ను క్వశ్చన్ చేయడాలో అడిగినందుకు, లేకపోతే అడిగినందుకు అనిల్ గారిని క్వశ్చన్ చేయడం, పాపం సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనపై విరుచుకుపడాలు, ఇవన్నీ కాదు. ఇట్స్ ఎ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. ఒక మంచి డిస్కషన్ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే మీరు కాల్ చేయండి, మాట్లాడదాం. నేను చేసే కులవృత్తి నా కులవృత్తి అంటే నాకు గుర్తు చేసిన మళ్ళీ అక్కడికి పోయి కులవృత్తి చేసుకోవాలా? అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు మళ్ళీ కులవృత్తి చేసుకోమంటారా? మిమ్మల్ని క్వశ్చన్ చేసినందుకు మళ్ళీ ఊరికి వెళ్ళి నా కులవృత్తి చేసుకోవాలా? నేను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డగా ఇక్కడ ఈ లోకల్ వ్యక్తిగా లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము ఇక్కడ ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇది మా స్వేచ్ఛ. చట్టానికి లోబడి చేస్తున్నామా లేదని ప్రభుత్వాలు గమనిస్తాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీపై వచ్చినటువంటి ఆరోపణలు కూడా అవే. చట్టానికి లోబడి ఉన్నారా లేదని ఆరోపణనే, చట్టానికి లోబడి మీరు చేస్తున్నారా లేదని ఆరోపణనే. దానికి చట్టానికి వ్యతిరేకంగా మీరు చేస్తాం, డెఫినెట్గా మీరు ఆ శిక్షకు అర్హులే, స్థానికులు శిక్షకు అర్హులే. ఇదిగా డిస్కషన్ అంటే. దేవరాజ్ గారు మీరు ఇంకా మాట్లాడతారా? దేవరాజ్ గారు మాట్లాడతారా? ఇంకోటి సార్ మాట్లాడతా సార్, ఒక్క నిమిషం సార్. వీళ్ళు తాగుబోతులని చాలా అవమానంగా మాట్లాడారు, చాలా యువకులు చాలా బాధపడుతుండ్రు. అంటే మేము తాగుబోతులు అయితే వీళ్ళ వ్యాపారాలు ఎట్లా నడుస్తున్నాయి సార్? ఎవరు కొంటున్నారు సార్ వీళ్ళ షాపులలో? మేము తెలంగాణ తాగుబోతులు శాతగానులు అయితే వీళ్ళ షాపులో ఎవరు కొంటున్నారు, వీళ్ళకి ఎట్లా లాభాలు వస్తున్నాయి, వీళ్ళ చీమల దండులాగా మా ఊర్ల దాకా ఎందుకు చేరుతున్నారు? మేమంతా ఏం పని చేయలేము, మా తన పైసలు లేవు, మేము మాకేం శాతగానులం కదా సార్ మేము. మరి వీళ్ళ వ్యాపారాలు ఎట్లా నడుస్తున్నాయి సార్? వీళ్ళు అక్కడే రాజస్థాన్లను, గుజరాత్లను, బీహార్లను, యూపీలో ఎందుకు చేసుకోలేకపోతున్నారు సార్ వీళ్ళు? మరి ఇక్కడ వస్తారు సార్, మేము అంటే మా తన అంతా సరుకు ఉంది. ఈసారి ఇది తెలంగాణ నిండు కుండలుగా కనిపిస్తారు వీళ్ళకి. మనం వ్యాపారం అంటే నిజాయితీగా చేస్తాం కాబట్టి మనం అర్థమైంది దేవరాజ్ గారు, ఒక నిమిషం. బట్ టు ఆల్ ఎవ్రీవన్ ఎవరైతే చూస్తున్నారో ఒకటి క్లియర్, ఇక్కడ గో బ్యాక్ అనేది నేను పిడమర్తి రవి గారు కూడా తప్పు పడుతున్నా. మీరు షాప్ పెట్టదండి, మీరెవరు చెప్పడానికి? నేను అది కూడా తప్పు పడుతున్నా. నేను అడిగేది ఒకటే, గో బ్యాక్ అనడం అని అంటే కంప్లీట్ గా వెళ్ళిపోమని కాదు. ఇక్కడటువంటి చట్టానికి లోబడి చేయమని ఇప్పుడు వచ్చే కాలర్స్ కూడా చూడండి, చట్టానికి లోబడి చేయమంటున్నారు. ఎవరైనా వాళ్ళు కూడా ఒకరిద్దరు తప్పు చేస్తే చేయొచ్చేమో, ఆ ఒకరిద్దరు ఎవరో బయట పెట్టండి.
ఒకరిద్దరి పైన పోరాడండి, చట్టానికి లోబడి కాకుండా ఇతరత్ర వ్యక్తులు ఎవరు చేస్తున్నారు చేయమని చెప్పండి. ఇంకా డిమాండ్స్ ఏంటంటే 90% ఉద్యోగాలు ఇవ్వాలి, కొన్ని ప్రాంతాలకు పరిమితం అవ్వాలి, ఇవన్నీ డిమాండ్స్గా ఉన్నాయి. ఇవన్నీ లీగల్గా పాసిబుల్ కావు. కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసేవారిని పట్టించడం మాత్రం ఇట్టే చిటికెలో పని. ఎవరైతే సెకండ్ మాల్ అమ్ముతున్నారో, ఎవరైతే సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ని ఇస్తున్నారో, ఎవరైతే ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారో, డిజిటల్ మనీని ఎంకరేజ్ చేయడంలో వాళ్ళు విఫలమవుతున్నారో వాళ్ళని పట్టించండి చట్టానికి. వాళ్ళు ఎవరు స్థానికులైనా స్థానికేతరులైనా వాళ్ళు డెఫినెట్గా శిక్షార్హులే. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. గోబ్యాక్ అనేటువంటి హక్కు వాళ్ళకు కూడా లేదు. ఎస్, పిడమర్తి గారు మాట్లాడండి. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్పేది ఒకటేనంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపులు వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా బాధ అంతా అదే. మా వాళ్ళంతా ఎట్లా బతకాలి? మా బ్రదర్ చెప్పినట్టుగా మమ్మల్ని అవమానించినా పర్లేదు, మళ్ళీ మా దగ్గర సామాను, తాగుబోతుల దగ్గర సామాన్ ఎట్లా కొంటారంటే వీళ్ళు. మేము తాగుబోతులం, మేము చోట జాతి వాళ్ళము, ఇవన్నీ ఉన్నాక మా దగ్గర ఎందుకు ఉంటారండి? మీరు అంత రిచెస్ట్ ఫెలోస్ అయితే మీ రాష్ట్రంలో మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. మీరు దయచేసి కొత్త షాపు పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి, మా రిక్వెస్ట్. ఇక ఉన్న కాడికి చాలు. ఇది నా పెద్ద రిక్వెస్ట్ మొత్తం మార్వాడి సమాజానికి. కొత్త షాపు వద్దండి, చాలు. మీరు తిన్న కాడికి, మీరు చూసుకున్న కాడికి చాలు. మీరు తెలంగాణ 10 ఏళ్ల తర్వాత మీ అనిల్ గారు మాట్లాడుతున్నారు. అనిల్ గారు మాట్లాడిద్దాం. అనిల్ గారు ప్లీజ్. కొత్త షాపులు వస్తాయి, అవి వస్తానే ఉంటాయి. అవి ఆపడానికి ఎవరికి హక్కు లేదు. అవి వస్తాయి, అవి రావాలి. శాంతి భద్రతతో బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మీతో మాట్లాడేంత లేదు, చెప్తున్నా వినకపోతే ఏం చేస్తాం మరి? ఇక రాసుకో, ఇక తెలంగాణలో కాసుకుందాం. ఇక రెచ్చగొట్టి ఉద్యమాలకు రెచ్చగొట్టి తెలంగాణకి తెలుసు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకు, నువ్వు మాకు ప్రిపేర్ చేయకు, మాకు తెలుసు. డెమోక్రటిక్ గా కాన్స్టిట్యూషనల్ గా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు పెట్టుకోవచ్చు, విస్తరించవచ్చు. స్క్రాప్ మెటీరియల్ అది. నువ్వు ఫైండ్ చేయాల్సింది ఎక్కడ అంటే 2 నంబర్ మాల్ ఎక్కడ ఉందా పట్టుకోవాలి వెళ్ళి. నీకు వీటిల్లో ఫోకస్ చేయాలా? మీరు నాయకులైనటోళ్ళు ఈ రూట్ లో వెళ్ళి లోకల్ వేసుకొని ఫైట్ చేయండి. అనిల్ గారు ఈ మూమెంట్ లో ఫైట్ చేయండి. కానీ గ్లోబలైజేషన్ ఉన్నాము. ఇంకో మాట చెప్తున్నా మిస్టర్ మనోజ్, ఇంకో మాట చెప్తున్నా, గట్టిగా చెప్పాలి. ఈ మాట ఏమంటే తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా గమనించండి ఈ నేతల్ని. ఎందుకంటే హైదరాబాద్ కి కానీ తెలంగాణకి కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ గా వచ్చింది. అది నాశనం చేసుకునే కోణంలోకి వెళ్ళొద్దు. అది వెళ్తున్న ప్రమాదం జరుగుతుంది. మన కేటీఆర్ గారు కూడా దాన్ని ఖండించాడు. మార్వాడీలకి రక్షణ కల్పించాల్సిందే. మనం గ్లోబలైజేషన్ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇక్కడ రావాలా, ఉపాధులు రావాలి. కానీ మనం ఇంకా కుల వృత్తుల దగ్గర డిస్కషన్ పెట్టుకొని మేము పోరాడుతాం, సాయుధ పోరాటాలు చేస్తామంటే కాదు. ఇక్కడ పైసలు రావాలి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్ రావాలి. రెడ్ కార్పెట్ అందరికీ పంచాల్సిందే ఇక్కడ. కానీ లీగల్ బ్యాటిల్స్ చేయాలి ఖచ్చితంగా. 2 నంబర్ మాల ఇల్లీగల్ యాక్టివిటీ బంద్ చేయాలి ఖచ్చితంగా. ఒక్కసారి ఆజాద్ గారు మాట్లాడతారు. అనిల్ గారు ఒక్క నిమిషం, ఆజాద్ గారు మాట్లాడతారు. 2 విషయాలు మనోజ్, ప్రధానంగా 2 విషయాలు. ఇక్కడ తెలంగాణలోకి ఎవరికి అసలు బిజినెస్ చేత కాదు, బిజినెస్ తెలియదు. వీళ్ళు వచ్చి ఆల్ పెట్టియాలి, బిజినెస్ ఎట్లా చేయాలనేది ఆల్ పెట్టియాలి. అట్లా మాట్లాడుతాడు ఆయనే. అరే అసలు తెలంగాణలో ఎవరు బిజినెస్ మ్యాన్ లేరు? ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ లో టాప్ లెవెల్ తెలంగాణ తీసుకుపోయిన ఎవరు లేరా? అనేక మంది బాబు. అదే హైదరాబాద్ లో తెలంగాణకు గుర్తింపు చేసిన వాళ్ళు. హైటెక్ సీట్ నువ్వే కట్టినావు, లేకపోతే కంప్లీట్ గా ఇప్పుడున్నటువంటి ఫార్మసీ నువ్వే నడుపుతున్నావు, ఫుడ్ బిజినెస్ నువ్వే నడుపుతున్నావు అనుకుంటున్నావు ఏంది నువ్వు? తెలంగాణ వాళ్ళు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎదగడానికి, తెలంగాణలో సుసంపన్నం చేయడానికి. కాకపోతే మీరు మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా చేసి మొత్తం కూడా మీ పెట్టుబడులన్నీ ఇక్కడ పెట్టి నకిలీ కల్తీ దందాలు చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళకు బిజినెస్ చేయ రావడం కాదు. తెలంగాణ వాళ్ళకి అన్ని తెలుసు. ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఉత్పత్తులు ఉన్నారు, ఆటలు ఉన్నారు, పాటలు ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు తెలంగాణ వాళ్ళు. నువ్వు వచ్చి తెలంగాణ వాళ్ళ కొత్త చెప్పేందే కాన్స్టిట్యూషన్ గురించి మాకు తెలిసినట్టు మీకు తెలియదు. కాన్స్టిట్యూషన్ గురించి మేము పోరాడి కాన్స్టిట్యూషన్ పరంగా పార్లమెంట్ లో చట్టం చేయించుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మేము, బిల్ పెట్టించుకొని. అర్థమైందా? నేను 2వ విషయం చెప్తున్నా. మాకు వ్యాపారాలు రావు మేము ఏమంటున్నాం. ఇప్పుడు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి కొద్దిమంది మా పొలంలో వచ్చి నాట్లేస్తున్నారు, ఇక్కడ రోడ్లు పోస్తున్నారు, అమలు పని చేస్తున్నారు. వాళ్ళని మేము వెళ్ళిపోవట్లేం కదా.
అర్థమవుతుందా మీకు స్పష్టంగా అనిల్ గారు? మా పొలాలలో పనిచేసే వాళ్ళను, మాకిట రోడ్లు పోసే వాళ్ళను, మాకు అమ్మాయిలు పనిచేసే వాళ్ళను, బతకడానికి వచ్చిన వాళ్ళను, కూలినాలు చేసుకుంటున్నాను, మాతో కలిసిపోయే వాళ్ళకు మా ఇంట్లో అండిన అన్నం వాళ్ళకి వేస్తున్నాం, మా ఇంట్లోకి వచ్చి వాళ్ళని పడుకోరు అంటున్నాం, వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నాం, అన్నం పెడుతున్నాం, అన్ని చేస్తున్నాం, హక్కును నేర్చుకుంటున్నాం మా సోదరులు అనుకుంటున్నాం. ఈ దోపిడితం చేసే మార్వాలను ఎట్లా హక్కును నేర్చుకోవాలి? కాన్స్టిట్యూషన్ మాకు కదా, నీకంటే ఎక్కువ తెలుసు కాన్స్టిట్యూషన్ మాకు. మా రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 నాశనం చేస్తున్నారు. ఆత్మహత్య అంటే అర్థమైంది, ఆత్మహత్య అంటే అర్థమైంది. ఇలా మా అస్తిత్వాన్ని మీద దెబ్బతీస్తున్నారు, మా సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. ఒక్క నిమిషం ఆజాద్, బాలాజీ అనే కాల్ ఉన్నారు, బాలాజీ మాట్లాడతారు. బాలాజీ గారు మాట్లాడండి. హలో బాలాజీ గారు మాట్లాడండి. అనిల్ గారు వినిపిస్తుంది, ఆయనకు వినిపిస్తుంది, మీరు మాట్లాడండి, పర్లేదు. అనిల్ గారు, మీరు ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారండి? ఎంతమందికి మీరు న్యాయం చేశారు హైదరాబాదు సభ్యులందరికీ? ఆ రోజు ప్రవీణ్ పగడాల చనిపోతే తాగినాడు నా ఫ్రెండ్ అని అన్నావు. నువ్వేదన్నా కూర్చొని తాగావా ప్రవీణ్ గారు అమ్మటి? ఈరోజు నీటి సూత్రాలు చెప్తున్నావు లైవ్ లో పోయి. ఏమనిల్ గారు, బాలాజీ గారు మీ క్వశ్చన్ డైరెక్ట్ అడగండి. నా క్వశ్చన్ ఏం లేదండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న, ఇప్పుడు మారోడి సార్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఎక్కడైనా సమాజంలో ఇప్పుడు ఎంత విధ్వంసం సృష్టించారు, జాతిని ఉద్దేశించి, జాతి నుంచి మళ్ళా మనిషిని కొట్టడం జరిగింది. దాని మీద ప్రచారం ఏం చేయాలో న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళు అరెస్ట్ చేయకుండా బయట దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడక ఎవరైనా ఎక్కడైనా బతకకుండా వద్దని ఎవరైనా అన్నారు? అందరు బతకనికే కదా హైదరాబాద్ ఉన్నది. ఇప్పుడు కొట్టిన వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి కదా న్యాయధర్మంగా. అది చేయకుండా ఇది అవన్నీ అది సమాజం కాదు ఇదని మాట్లాడుతున్న అనిల్ గారు. ఒక్కసారి అడుగుతాను అనిల్ గారు, మీకు అర్థమైన వినిపించిందా వాయిస్? అది క్లారిటీ లేదు, వాయిస్ క్లియర్ లేదు. కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? కొట్టింది అక్కడ జరిగిన సంఘటనలో దాడి చేసింది వాళ్ళు, దౌర్జన్యంగా ఒక సమాజం జాతిని ఉద్దేశించి తిట్టింది వాళ్ళు, జాతిని ఉద్దేశించి అని చెప్పి అన్నది వాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేసి నువ్వు కేసు బుక్ చేస్తే ఇంత రాద్ధాంతం అయ్యేదా? దాని గురించి ఒక్కరు మాట్లాడరు, మళ్ళా లైవ్ లో వచ్చేస్తారు మొత్తం. వాళ్ళు దాడి చేయటం బట్టి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి, కానీ అది మనకు నష్టం చేసుకునేటట్టు చేసుకోకూడదు. అది నేను మాట్లాడుతుంది. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఉద్యమానికి కంప్లీట్లీ దేర్ ఫర్ నేను వస్తానని చెప్తున్నా కదా. ఈ 2వ నెంబర్ మాల్స్ కానీ ఈ రేట్ వేరియేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రమాదకరమైంది. నాకు వినపడుతుందేమంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు 50 రూపీస్ దాన్ని 40 రూపీస్ కి ఇచ్చేసి వాళ్ళు లూటీ చేస్తున్నారు మార్కెట్ ని. అది ఇల్లీగల్ దందా అంటారు. అక్కడ వాళ్ళని ఖచ్చితంగా బుక్ చేయాలి, అక్కడ యూనియన్స్ ఫామ్ కావాలి. వాళ్ళు మరొకసారి అట్లా ప్రయత్నం చేస్తే కూడా భయపడేటట్టుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఫైట్ చేయాలి. తెలంగాణ కోసమే మనం మాట్లాడదాం. ఎక్కడైనా ఎవరైనా కానీ ఇల్లీగల్ దందా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిందే. ఈ ఉద్యమం ఆ డైరెక్షన్ వెళ్ళాలి, ఖచ్చితంగా. అది నేను కోరుకుంటున్నాను అనమాట. ఒక ఇన్సిడెంట్ ఒక అవకాశం ఇచ్చింది, అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని దీన్ని ముందు తీసుకెళ్లి కన్స్ట్రక్టివ్ వెళ్దాం. ఎందుకంటే గ్లోబల్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇది తప్పదు. ఈ రోజు మారవడి కాకపోతే ఇంకొకటి వస్తాడు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాడు. సో మన బిజినెస్ మ్యాన్ కూడా వాటికి తట్టుకునే స్కిల్స్, నైపుణ్యత ఇవన్నీ డెవలప్ చేసుకునే కార్యక్రమం ముందుకు వెళ్లాల్సిందే. అంతేగాని మనము ఒక పోరాటము ఉద్యమం వరకే ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడుతున్నా అన్నమాట. రైట్. ఆజాద్ గారు ఏం చెప్తారు? ఆజాద్ గారు, ఇష్టపడే ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు వీళ్ళంతా తెలంగాణ డెవలప్ చేస్తలేరు. ఇక మార్వాడలు వచ్చే తెలంగాణ డెవలప్ చేయాలి. ఆయన మాట్లాడే మాట్లాడుతున్నది ఏమైనా దిమాగ్ ఉందా? మాటలు ఏమైనా అర్థం ఉందా? మేము ఏమంటున్నా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి రోడ్లు పోస్తున్నారు, అమలు పని చేస్తున్నారు, నాట్లు వేస్తున్నారు. అట్లా ఏమైనా మార్వాడలు చేస్తున్నారా అని అడుగుతున్నా. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్? దోసుకుని పోవడం తెలంగాణ సంపదను. రాజకీయం డెవలప్మెంట్ అంటే మాకు డెవలప్మెంట్ చేసుకోవడం వాడు ఒక ఐటీ కంపెనీ పెడతాడు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి. మార్వాడి వాడు విమానం పెడతాడు. అది కానీ మార్వాడి వచ్చి రోడ్డు వాళ్ళని అక్కడ రూల్ ఏం లేదు కదా.
ఎవరికున్న టాలెంట్, ఎవరికున్న పైసలు బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. పొట్ట చేత పట్టుకొచ్చిన వాళ్ళు ఒక జాబితా, ఇన్వెస్టర్స్ బిజినెస్ ఇంకొక కోణంలో ఉంటారు. అందరికీ వర్గం కాదు ఇక్కడ. మా వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాం అంటున్నా, మా వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాం అంటున్నా నేను. అర్థమవుతుందా? మీరు ఆజాద్ గారు కంక్లూడ్ చేద్దాం, మనం ఆజాద్ గారు కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం ఆజాద్ గారు, ఆజాద్ గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం, మనం కంక్లూడ్ చేద్దాం. ఫైనల్ ఒకటి చెప్పండి, ఈ రకంగా గ్రౌండ్ లో ఈ తగలబెట్టడాలు ఇవన్నీ తప్ప కరెక్టా? సో డెఫినెట్గా ఇది ఖండించాల్సిందే. అనిల్ ఒక్క నిమిషం, అనిల్ గారు ఒక్క నిమిషం. బట్ ఆజాద్ గారు, ఈ రకంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి చదువుకున్న వాళ్ళు డెఫినెట్ గా చెప్తే పబ్లిక్ అర్థమవుతుంది. ఈ తగలబెట్టడాలు, ఈ భౌతిక దాడులు వద్దు. ఎవరో ఒకరు పనికి మాలలు దాడి చేసిరు కదా, లేకపోతే ఎవరో సంఘటన జరిగింది కదా అని చెప్పి వాళ్ళలాగా చేసుకుంటూ పోతే అనిల్ గారు చెప్పినట్టుగా డెఫినెట్గా తెలంగాణ అంటే ఒక నినాదం, ఒక గౌరవం మొత్తం కూడా ఇటువంటి కొన్ని సంఘటనల కారణంగా కొంత తగ్గిపోతాయి. హైదరాబాద్ గ్లోబల్ లెవెల్లో ఒక ప్రఖ్యాత సాధించింది, అది తగ్గిపోతుంది, మార్కెట్ దెబ్బతింటుంది. సో భౌతిక దాడులు వద్దు, ఈ రకంగా తప్పు పనులు చేయకండి. మీకు ఏదైనా తప్పు అనిపిస్తే కంప్లైంట్ ఇవ్వండి. ఇది మీరు కూడా చెప్పండి. అనిల్ ఆజాద్ గారు చెప్పగలుగుతారా? హలో చెప్పండి ఆజాద్ గారు, చెప్పండి. నేను ఏమంటున్నా, భౌతిక దాడులు వద్దనే అంటున్నాం మేము కూడా. ఇప్పుడు మా దగ్గర బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, భౌతిక దాడులు జరుగుతున్నాయా? మొదట రెచ్చగొట్టింది ఎవరే? ఇప్పుడు మధ్యప్రదేశ్ వచ్చి పనిచేస్తున్నారు, నార్త్ వెస్ట్ భౌతిక దాడులు జరిగినాయా? ఛత్తీస్గఢ్ వచ్చి పనిచేస్తున్నారు, ఇంట్లోకి పిలిచి అన్నం పెడుతున్నాం కదా, ఆశ్రయం ఇస్తున్నాం కదా, అద్దుకుంటున్నాం కదా, వాళ్ళు ఆత్మీయంగా తీసుకుంటున్నాం కదా, పని చేసుకుంటున్నాం మేము కాదంటలేం. ఈ దోపిడీ చేసి మమ్మల్ని లుచ్చా జాతి, కమ్ జాతి, రోడ్ల మీద కొట్టుడు, రెచ్చగొట్టింది ఎవరు? తాగుబోతులను రెచ్చగొట్టింది ఎవరు? స్పష్టంగా అర్థం చేసుకోండి, రెచ్చగొట్టింది మార్వాడీలు. ఈ తెలంగాణ ఇప్పుడు అమెరికా పోయి నువ్వు కమ్ జాతి అని చెప్పేసి మన తంతుకున్నాడా? చంపుకుండా ముడి మీద అంటాడు. తెలంగాణకు వచ్చి నువ్వు వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ సంపద దోసుకుంటా మమ్మల్ని అంతే కొడితే తిడితే తాగుబోతులు అంటే మేము చూసుకుంటున్నా? చెప్పండి. ఇక్కడ సంపద దోసుకుంటారు. అటువంటి ఒకటి సంఘటనలు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. అటువంటి ఒకటి సంఘటనలు ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, వాటిపైన ఫిర్యాదు అందించండి, లీగల్ గా. ఒక విషయం స్పష్టంగా చెప్తా, మనం ఒకరిద్దరిని కొడితే ఒక విషయం సరే, వాటిని లీగల్ ప్రొసీడ్ అవుతాం, మాట్లాడతాం, వాడు ఏం జరిగిందో ఆ ఘటన ఇన్వెస్టిగేషన్ చేస్తాం, శాస్త్రీయంగా అర్థం చేసుకుంటాం. మొత్తం తెలంగాణలో అంతా తాగుబోతులంటే ఏం చేయాలి మేము? తెలంగాణలో అంతా తాగుబోతులని భారతదేశంలో మేము అంతా తాగుబోతున్నామా? మీరు అయ్యచ్చి పోసిందా, మీరు అవ్వచ్చు పోసిందా? ఎవరొచ్చి పోసిందా? ఈ ప్రైజ్ వేరియేషన్ దగ్గర ఎన్ని కంప్లైంట్ ఇప్పుడు దాకా ఖమ్మంలో గానీ, నల్గొండలో గానీ, వరంగల్లో గానీ, ఎక్కడైనా గానీ వాళ్ళు రేటును మార్చి తగ్గించి అమ్ముతున్నారు అని మనకి వచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని కంప్లైంట్ బుక్ చేసినారు చెప్పండి? తెలంగాణలో ఇన్ని జిల్లాల నుండి. అది కదా చేయాల్సిందే. అక్కడ కదా మన వ్యాపారస్తులకి మనం భద్రత కల్పించేది. తెలంగాణ వ్యాపారస్తులు పొట్టుపడుతున్నప్పుడు ఉద్యమకారులు ఎక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు? ఎన్ని కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి? ఎన్ని జిల్లాల్లో కంప్లైంట్ వెళ్ళి ఇప్పుడు దాకా? ఎన్ని కంప్లైంట్ ఇచ్చారు? షాపుల్లో ఓకే, ఇంకొక షాప్ పెట్టొద్దు. మీ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ తెలుసుకుందాం. అనిల్ గారు, మీ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ తెలుసుకుందాం. అనిల్ గారు ఒక్కసారి మీ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందాం. ఆజాద్ గారు, ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి సుమారుగా 10 రోజులు అవుతోంది. ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎంతమంది ఉద్యమకారులు ఉద్యమాన్ని చేపట్టేవారు? ఈ కంప్లైంట్స్ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు? ప్రైస్ వేరియేషన్ గురించి, సబ్స్టాండర్డ్ మాల్ గురించి ఎన్ని కంప్లైంట్స్ అందాయి ఇప్పటి వరకు?